ఇటీవల మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి అందరికీ తెలుసు. మనోజ్ తన కుటుంబం నుంచి దూరంగా వెళ్లడంతో ఆ ఫ్యామిలీ గొడవలు బయటపడ్డాయి. ఆస్తులు ఎక్కువగా విష్ణు పేరుతో ఉండటంతో మనోజ్ గొడవ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొంతమందేమో మంచు మనోజ్ కి మద్దతుగా నిలుస్తుంటే మరికొంతమందేమో మోహన్ బాబు వైపు ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇంట్లో ఉండే గొడవలు రోడ్డు మీదకు వచ్చి మంచు ఫ్యామిలీ పరువు మొత్తం బజార్న పడింది. అయితే సినిమాలు చేసుకుని హ్యాపీగా ఉండక ఈ గొడవ ఏంటి అని కొంతమంది వాదన. అయితే తాజాగా మంచు మనోజ్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఏ పార్టీలోకి వెళ్తారన్నది ఆసక్తిగా మారింది. ఇంతకీ మనోజ్ ఏ పార్టీ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మంచు మనోజ్ కు భూమా మౌనికతో పెళ్లైనప్పటి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ వార్తలు నిజమవుతున్నాయని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు అన్నది ఆసక్తిగా మారింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికారెడ్డి పోతున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు అనగా సోమవారం డిసెంబర్ 16న భూమా మౌనికారెడ్డి తల్లిదండ్రులైనటువంటి భూమా శోభారెడ్డి, భూమా నాగిరెడ్డిల జయంతి. వీరి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డకు వెళ్లి అక్కడ ఒక పెద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ సందర్భంగా రాజకీయ ప్రవేశం గురించి అనౌన్స్ చేయనున్నారని సమాచారం. డిసెంబర్ 16న మంచు మనోజ్ దంపతులు తమ అనుచరులతో హైదరాబాద్ నుంచి ర్యాలీగా ఆళ్లగడ్డకు వెళ్తారు. ఆళ్లగడ్డ నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున మౌనిక సోదరి అఖిలప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్ లో అఖిలప్రియ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు మంచు మనోజ్ కు మంచి సంబంధాలున్నాయి. దీంతో మనోజ్ జనసేనలో చేరాలని భావిస్తున్నారని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనోజ్ తండ్రి మోహన్ బాబు టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. అయితే ఇప్పటికీ ఆయన వైసీపీలోనే ఉన్నారు. కానీ మనోజ్ వదిన భూమా అఖిలప్రియ అడుగుజాడల్లోనే నడుస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.